బాగురా అంతా షాయపొట్టు తాగి నిమ్మల పడి యుద్ధానికి సిద్ధమేనా మరి ఇక ఆలస్యం ఎందుకులా ఇక మరి ఇవాళ ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది ఏంది ఏం కథ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత చలో స్వాగతం పలుకుదాం దా మహాపత్రిక మహాపత్రికల ఐవన్న వార్త ఏం రాసుకొచ్చిరయ్యా ఏంది ఏం కథ అంటే బీఆర్ఎస్ 5 ముక్కలు అయ్యా మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని కవితే సూచిస్తున్నారు మీ శైలనే సూచిస్తున్నది మీ శైలనే చెప్పుకొస్తున్నది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా అయితే ఇప్పుడు 5 ముక్కలు 5 ముక్కలు ఏది బీఆర్ఎస్ ఇప్పుడు 5 ముక్కలు అవుతుందట వాయ్యా కష్టమేముందిగా ఈ కష్టం చల్లకుండా ఇక ఇంట్లో ఒకటి ఇది కేసీఆర్ బీఆర్ఎస్ ఒకటి కేసీఆర్ బీఆర్ఎస్ ఇంకోటి రెండోది ఏందది కేటీఆర్ బీఆర్ఎస్ మూడోది హరీష్ బీఆర్ఎస్ నాలుగోది ఇక ఈమెది అయిపోయిందిగా ఇక బిడ్డ ఎడవాల్సింది ఎనడున్నా పాయవలసిందే సంతోష్ బీఆర్ఎస్ ఐదోది పెదకోమటిరెడ్డి అంటుండు హిమాంశు ఈ కోయిలాగను కూడా దింపిండు రంగంలోకి హిమాంశు ఈ కోయిలాగను ఇప్పుడు 5 ఈ పాడ ఈ పోరుగాల ఏంది గందరగోళము 5 ముక్కలు అయిపోతుందట బీఆర్ఎస్ ఇక ఎట్లా పొడిగెళ్తుంది ఇది ఇక ఒకరు ఇటు గుంజా ఒకరు అటు గుంజా ఒకరు అటు గుంజా 5 ముక్కలు అయ్యింది ఇక ఆడవిల్ల అంటావు కవితమ్మ ఇక ఎన్నడున్నా కవితమ్మ ఎంతసేపు చెప్పు ఆడవిల్లను పెళ్లి చేస్తే అయ్యే ఇంటికి పోయేదే ఆ గోత్రం మోసేదే ఆ వంశం మోసేదే ఇక అది ఎంతసేపు చెప్పు ఆడవిల్ల ముచ్చే అలాగనే ఇక ఇంట్లో ఇప్పుడు ఈ కోళ్ళాగలు ఇప్పుడు 5 ముక్కలు చేసి ఇక రాంగ పంచకుల కషాయం కాడికి వచ్చింది కథ ఇంకా ఇప్పటికే నీ దండం పెడితే గడియల్లో నవో గండమై గడప దాటని బతుకు సుడి గుండమై గడియల్లో నవో గండమై గడప దాటని బతుకు సుడి గుండమై నా ప్రాణమా ఎడబాటు మనకుండదా పెద్ద కుర్చీ ఎంత పని చేసేవే పెద్ద కుర్చీ నన్ను ఎడవాసిపోతివే పెద్ద కుర్చీ అసెంబ్లీకి ముఖము నేను చూపించలేకుంటిని అసెంబ్లీకి ముఖము నేను చూపించలేకుంటిని గెలిపించిన గజ్వేలు జనము గెలిపించిన జనము కోసం ఏమి చేయలేకపోతిని గజ్వేల్లా ఇంతగానం జనాలు అయ్యో సరే షెడో పడో పెద్ద మనిషిని గెలిపిద్దాం చూద్దాం అన్నట్టుగా పుసుక్కున ఓటేసి గెలిపిస్తే ఆయనకలా మళ్ళీ చూస్తలేడు అసెంబ్లీలో అడుగు పెడతలేడు అసెంబ్లీకి వస్తలేడు గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ జనాల గురించి మాట్లాడతలేడు మందలిస్తలేడు ముఖమే బంగారం అయింది ఉగనన్నా ఎన్నుకుంటాం కదరా దేవుడా శంకరా మా నోట్లే మేమే మన్ను కొనుక్కున్నట్టు అయింది మా గోతి మేమే తీసుకున్నట్టు అయింది అని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారట గజ్వేల్ జనాలు ఇక ఇప్పుడు ఈ భాగవతం ఇట్లా ఉంది అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇవాళ ఏ మొగం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో వచ్చి అడుగు పెడతాడు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తాడు
వస్తందుకు ఆయనకు ముఖం ఉందా? ఒకవేళ వస్తే ఆయన కష్టం మేము ఉంచుకుంటామా? అయ్యా బారు బూరు బచ్చన్నపేట అని వచ్చినావు, నువ్వు ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? నిన్ను కాల్చి వేసి గెలిపించిన జనాలు, గజ్వేల్ జనాలు ఇవాళ తల్లడం మరణం అవుతురు. ఇవాళ ఒక్కొక్క సమస్య పేరుకపోయింది. 10 ఏళ్ళు రాజ్యం వేలి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటేవి, అందుకేని 10వ పరకో తీసి మరి ఎందుకు ఖర్చు పెడతావు నియోజకవర్గానికి? మా సమస్య ఇది, మా గోడు ఇది, మా బాధ ఇది అని చెప్పుకుంటాను. కనీసం వాళ్ళకు ముఖం కూడా చూపిస్తలేవు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేస్తావు? అసెంబ్లీ గడప దొక్కని నువ్వు, అసెంబ్లీలో మాట్లాడని నువ్వు జూబ్లీ హిల్స్కు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు గల్లీ గల్లీలలా కల్లర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుతుర్రు అట. ఇక ఇంట్లో పెదకోమటిరెడ్డి అడుగు పెట్టి మొత్తానికి బీఆర్ఎస్ 5 ముక్కలు అయిందని జ్యోతిష్యం చెప్పిండు. 5 ముక్కలు కాబోతుందని జ్యోతిష్యం చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ జాతకాన్ని ఈ రకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల సందర్భంగా పెదకోమటిరెడ్డి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ గురించి జ్యోతిష్యము చెప్పుకొచ్చిండు. ఇది కథ. ఇక రేపు ఇక అన్నట్టు ఒక ముచ్చట. ఇప్పుడు ఇంట్లోనే ఎంతసేపు చెప్పు, ఒక్క మాట మాట్లాడుకుందాం వల్ల రక్త సంబంధం ఏనాడు ఎడవాసిపోదు. కవితమ్మ ఇయ్యాల నేను దూరంగా పోతున్నా మాయ పోటువ లేకుంటే నేను 4 నెలలు జనం బాట జాగృతి పేరు మీద జనం బాటా చేసి జనాలల్లా ఉంటా అని మాయ పోటువ నాకు అవసరం లేదు, నేను పోతున్నా, నన్ను మాయ సస్పెండ్ చేసిండు, ఇక ఎడవాసినట్టే, మా పేగు బంధము ఎడవాసినట్టే అనేది కవితమ్మ చెప్పుకుంటుంది. వాళ్ళు కూడా చెప్పుకుంటారు. నీళ్ళల్లో దెబ్బేస్తే ఎంతసేపు తెరలైద్ది, అంతే కదా. ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా ఇంకా 4 రోజులకైనా ఇంకా 6 నెలలకైనా ఇంకా 7 నెలలకైనా వాళ్ళు కలిసిమెలిసి ఉంటుల్లే. రక్త సంబంధము, పేగు సంబంధము. ఇవాళ కట్టెలు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కేసుల పాలవుతారు, దనగల పాలవుతారు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటారు, ఒకరి మీద ఒకరు బట్ట కాల్చి మీదేసుకుంటారు, ఒకరి మీద ఒకరు బదనాలు మోపుకుంటారు, ఒకరికొకరు పంచాలు పెట్టుకుంటారు. ఆఖరికి వస్తారు కల్లా రేపు ఆ రక్త సంబంధము, ఆ పేగు సంబంధము ఒక్కటే. మరి ఇంట్లో ఎవరు తెరలయ్యా ఇప్పుడు అంటే హరీషు ఇప్పుడు స్వయాన హరీషమయ్య మేనమర్దలు కవితమ్మ ఏం ఆంబయం వెళ్ళబోసుకుంది. మా బావ కాళేశ్వరం కథలో స్వాహా. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఆనాడు మా బావ ముడుపులు బదనామియాల మాయ మీదకి వచ్చింది, బదనామియాల మాన మీదకి వచ్చింది. అసలు దొంగ మా బావ, ఆయనకు తోడు దొంగ సంతోషు. మాయకు మందుగోళీ లేచి మరుగు మందు పెట్టినట్టే మలుపుకుండు. వీడు చిన్న సన్నోడు కాదు. హరితారం పేరు మీద గ్రీన్ ఛాలెంజ్ అని ఉన్న కాడికి మట్ట సంగ దోసుకొని బయట దేశాలలో బంగ్లాలు కట్టుకుండు, బయట దేశాలలో ఆస్తులు సంపాదించుకుండు. కాళేశ్వరం పేరు మీద మా బావ కోట్లు మింగిండు అని కవితమ్మ కూడా ఇప్పుడు ఒకటే పదం వాడుతుంది. నిన్న తెలంగాణ బతుకమ్మ సంబరాలలో ఆడబిడ్డలు ఏ రకంగా ఉయ్యాల పాటలు పాడుకుర్రో ఇప్పుడు కవితమ్మ కూడా గదే పాట పాడుతుంది, బావ పాట. ఏం పాట? అవినీతి మా బావ, అవినీతికి మారు పేరు మా బావ, అనకొండ మా బావ, తిన్నడు మింగిండు అది కక్కీరి, లేని బదనం మాయ మీద మోపకూరి అని కవితమ్మ నిన్న ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఇది జగం ఎరిగిన సత్యము, లోకానికి అందరికి ఎరిగే ఇది యథార్థం. ఇక ఇప్పుడు పాపం ఎంతసేపు చెప్పు హరీష్ మాత్రం ఉండదా? నడమ నేనే మందిని, నడమ నేనే పరాయిని. ఏదో ఒక రోజు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు.
అనేది ఇప్పుడు హరీష్ గుండెల్లో కూడా నాటుకున్నట్టుగా కనబడుతుంది. ఎట్లా అంటారు ఒక్కసారికి ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు ఈయనకు ఇక లేదు బీఆర్ఎస్ మీద ఈయనకు అంటే ఇక జిమ్మ కొట్టేసుకుండు. ఇక ఏదో ఒకరోజు నన్ను బయటికి పంపేస్తారా, ఎట్ట చేయొద్దు ఏం చేయొద్దు, ఇటు మళ్ళీ కాంగ్రెస్ అటు మళ్ళీ బీజేపీ ఎండ్లే దొరికితే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుండు. ఆఖరికి వస్తారకల్లా ఆయన మనసులోని మాటను ఎప్పుడో బయట పెట్టిండులా. ఒక్కసారి ఆయన కూడా ఏమన్నాడు ఏంది ఏం కథ అనేది మనం విందాం. కానీ పిల్లగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసిరా మళ్ళా ఇంటరా ఇంత ఆరులా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మళ్ళా కూడా ఇరువురి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసావా బీఆర్ఎస్ కండవ చేసుకొని మామ పోటువ కండవ మీద మామ పోటువనే ఉంది. ఇట్లా చూపిస్తుండు, మళ్ళా గుండెలో మా మావే ఉన్నాడు అనగా చూపిస్తుండు. ఆ గుండెలకెళ్ళి గుండె లోతులకెళ్ళి గుండె పొరలకెళ్ళి వచ్చే మాట కాంగ్రెస్ మాట. అంటే ఏదో ఒకరోజు హరీష్ రావు కాంగ్రెస్ గూటికి చేరబోతుండు అనేది ఇవాళ ఆయన నోట ఆయనే అన్నాడు. ఇవాళ మనం చెప్పింది కాదు, మనం కల్పించింది కాదు. ఎందుకంటే ఆయన జిమ్మ అటు కొట్లాడుతుంది. ఎన్నడున్నా నేను బీఆర్ఎస్ పార్టీలో పచ్చిపులుసు కంటే పలచటోనే, నన్ను కరివేపాకులాగా మాత్రమే వాడుకుంటుర్రు, ఏదో ఒకరోజు నా తొవ్వ నేను చూసుకోవాలి అనేది ఆయన కడుపులో ఉన్నది. కాబట్టి ఆ ఆంబాయము ఆ రకంగా ఆయనకు చెప్పకుంటేనే తన్నుకొని వచ్చింది. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చెయ్యరు, మనకు జిమ్మ మనసు దేని మీద ఉందనుకో, ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు నేనే ఉన్నా గిడ నేను స్టూడియోలో వార్తలు చెప్తున్నా, నా మనసు అంతా ఎడ ఉంది ఇప్పుడు ఊళ్ళో ఉందనుకో, వర్షాన్ని కానే ఉందనుకో, ఇప్పుడు ముసురు పడుతున్నాయి, అసలు వర్షాన్ని ముట్టుకోకూరి కొయ్యకూరి కళ్ళాలల్లా ఒడ్లు కూడా జాగ్రత్త అని చెప్తుంది సర్కారు. నా జిమ్మ అమ్మా వర్షాన్ని ఎట్లా అయిపోయారా, అది ఎట్లా అయిపోయారా, లేకపోతే గొర్రెలు తెరలాయరా, గొర్రెలు బయటికి వెళ్ళని యాళ్ళు అయిపోయారా, గొర్రెలకు మూతాపులు రోగాలు వస్తున్నాయి, షెడ్డా పడ్డా ఎట్ట చేద్ది జిమ్మ దాని మీదనే పెడితే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుకుంటా నా మనసు అటే ఉంది. కాబట్టి ఏదో ఒక రూపంలో నాకు చెప్పకుంటేనే ఆ గొర్రెల ముచ్చటో ఈ వ్యవసాయం ముచ్చటో వర్షాన్ని ముచ్చటో వస్తుంది. ఇప్పుడు ఈయన కూడా హరీష్ రావు కూడా మా మరదలు నన్ను ఇకారం తప్పిన కూతలు కూసి నన్ను ఎత్తి పొడుస్తుంది, నా శుద్ధులు మొత్తం ఏంచిపోస్తుంది. అయినా మా మామ మాత్రము రేపు కొడుకుని కాదని నాకేమైనా పెత్తానం అంటగడతాడా, కొడుకు లేకపోతే నాకు అంటగట్టు, చెట్టంతా కొడుకున్నాక నాకెట్ట అంటగడతాడు, కొడుకును కాదని నాకెట్ట పదవి ఇస్తాడు అనేది ఇప్పుడు ఆయన గుండెలా నాటుకుంది. అందుకనే ఆయన ఏదో ఒకరోజు కాంగ్రెస్లో కలవడం ఖాయం అనేది ఆయన నోట ఆయన చెప్పడం మనం చెవులారా విన్నాం. ఇక ఇది కథ. ఇక పోతే గెలిస్తే అనుమానం వస్తుందని బీహార్లో బీజేపీ గెలవదు. ఏంది ఇది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని గెలిపిస్తుందన్న పాల్, ఈవీఎం ఉన్నంత వరకు బీజేపీయే అధికారంలో ఉంటుందని వ్యాఖ్య. ఏమన్నదో కోళ్ళగా ఇంకో ఇందాం పురాగిందాం. ఇటు పాయపిలా ఇంకో కోళ్ళగా వచ్చింది. బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవదని, ఆ పార్టీ ఆర్జేడీని గెలిపిస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అసలైన ఓట్లను తొలగించి లేని ఓట్లను చేర్చారని ఆరోపించారు. దేశంలో ఈవీఎం ద్వారా ఓటింగ్ ఉన్నంత వరకు బీజేపీ అధికారంలో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్లో బీజేపీ గెలిస్తే దేశ ప్రజలకు అనుమానం వస్తుందనే ఆలోచనతో అక్కడ ఆర్జేడీని గెలిపిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరగాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాలెట్ విధానం కోసం తన పార్టీ పోరాడుతుందని కేఏ పాల్ పేర్కొన్నారు. ఏడ పోరాడుతుండో ఈయన పోరాడు. ఈయన ఎలక్షన్ రాగానే ఈ ఉరుకులో పెట్టిన సరిపోద్ది. చూడలే ఆయన మునుగోడు ఉప ఎన్నికల పత్తేర పోయిండు, గొర్రెల కాసిండు, బర్రెల కాసిండు, ఇదే పని. ఈ పార్టీ చల్లగా ఉండా ఇక అది ఎక్కడ రాశికి రాకుండా రంగానికి రాకుండా ఇక ఆఖరికి వస్తారకల్లా ఎన్నికల జోకర్ అయిపోయిండు పెద్ద మనిషి. ఒక తిరిగినా ఇంతవరకు ఆయి లేదు, ఆలు లేదు, చూడలేదు. మరి కొడుకు పేరు సోమలింగం అని అక్కడికి వచ్చింది కథ. పార్టీ పెట్టుకుని దాన్ని ఏమన్నా దాని పతాల దాన్ని పలుకుబడి దాని కథ ఏమన్నా మైకుల ముందరకు వస్తేవి ఊహా అంటివి ఆడవంటివి. ఏందో కేపాలు మొత్తం నిన్ను జోకర్లు చేసారు మొత్తం. సరే ఇక ఈయన ఆంబాయం ఏంటంటే ఈవీఎం ద్వారా ఓటింగ్ ఉన్నంత వరకు బీజేపీనే అధికారంలో ఉంటుంది. ఇక ఈవీఎం ద్వారా ఆయన కలిసి వచ్చిందట మోడీకి. మళ్ళీ అలా ఏదో కథ నడుస్తుంది. ఇక ఎన్నికల సంఘపోలు మొత్తం నిద్రపోతారు. ఇక ఆ జోలపాటకు వాళ్ళు నిద్రపోతే ఈవీఎం ద్వారా బీజేపీ వాళ్ళు ఓట్లు రాబట్టుకుంటారు, రాజ్యాన్ని నిలుతురు అనేది ఇక ఈ కోయిలాగా ఆంబాయం. సరే అయ్యా ఇవ్వ. ఏపీలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు సన్నాహాలు షురు. జనవరిలో నోటిఫికేషన్ దగ్గరికి వచ్చినాయట. ఏమా ఓ పిల్లగా నువ్వు మొలక అలికినావా, నారు పోసావా, నాటు పెట్టినావా, వరి కోసావా, నీదేం దాకా వచ్చింది కథ. బర్రపాలు పిండి బర్రకాడ పెన తీసి పోయినావా, ఆడికి ముచ్చట పెట్టినావా, శరకల కంది చేను ఎట్టుంది, పత్తి చేను ఎట్టుంది, ఇట్లా మాట్లాడుకుంటారు చూడు. నీకన్నా మొట్ట వల్ల నేనే లేచిన. నువ్వు చూడు నేను రేఖల వారంగా పోయి అంత కాన్ఫిడెంట్ చేసుకొని వచ్చిన బైకాడ పని. ఇక మన తెలంగాణలో ఎప్పుడో కావాల్సిన ఈ స్థానిక సంస్థల కథ చక్కదనంగా మంచిగా వండుకుంది. నిన్న అలా ఆంధ్రప్రదేశ్లో మొదలు కాబోతున్నాయి అట. ఏమా 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 అంటే నీ మాయ అన్నట్టు ఉంది కథ తెలంగాణలో స్థానిక సంస్థల కథ. ఇక రేపో మాపో జనవరిలో కథ నడవబోతుందట, నోటిఫికేషన్ రాబోతుందట. ఇదేంది 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ రెండవ దశ ప్రకటించిన సిఈసి జ్ఞానేష్ కుమార్. రెండవ దశ ప్రకటించిన సిఈసి జ్ఞానేష్ కుమార్ యూపీ, బెంగాల్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఎంపీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో అమలు. ఎస్ఐఆర్ దేశంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం నుంచి ఉత్తరప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్లో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రకటన ఈ రకంగా వీళ్ళు మూత మోగించారు. దూసుకొచ్చిన మొంతా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రళయ ప్రభావం తీవ్రం. గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంగా గాలులు. ఏపీకి పెను ముప్పు. చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్. అలర్టు చేసిన కేంద్రం. నేడు విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్. తెలంగాణ పైన ఎఫెక్టు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. నేడు రేపు ఆంధ్రాకు ప్రయాణాలు పెట్టుకోకండి. ఏపీకి ఏకంగా 43 రైళ్లు రద్దు. పరిస్థితిపై తెలంగాణ సర్కారు అలర్టు.
బంగాళాఖాతంలో మరోసారి ప్రకృతి ప్రళయం ఉధృతం కానుంది. మొంతా తుఫాను ఈసారి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను బలంగా తాకబోతుంది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం బంగాళాఖాతంలోని అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారి మొంతాగా దూసుకొస్తుందట తుఫాను. ఇప్పటికే రైతన్నలు మరి జాగ్రత్త పడవచ్చు. వాతావరణ శాఖ వాళ్ళు నిన్నటిసంది లొటి మీద కాకి లేక మరో ముత్తుకొని చెప్తుర్రు. అధికారులు డప్పు కొట్టి చెప్తుర్రు. సోషల్ మీడియాలో మోత మోగిస్తుర్రు. పైలం ఒయ్యకూరి పైలం కళ్ళాలల్లా మార్కెట్లల్లా ఒడ్ల రాసులు ఉంటే జాగ్రత్తగా టార్పాలిన్ వేసుకొని మంచిగా కాపాడుకోరి, కప్పుకోరి. బలమైన గాలులు కూడా వస్తున్నాయి. గాలికి పట్టాలు లేచిపోగాల కనిపెట్టుకొని రాళ్ళు బరువులు పెట్టుకోరి అని చెప్తుంది. ఇటు సర్కారు చెప్తుంది, అటు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం ప్రళయమో ఈ ప్రళయం చల్లకుండా మానవుడు చేసిన పాపాలకు గిసవని ప్రళయాలు వస్తున్నాయి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు చూడు. అడవులను నరికేసిరి, పెద్ద పెద్ద గుట్టలను మింగేసిరి, చెట్టు చేమ అంతా ఏడి కాడికి పగ్గం పాడు చేసి బూడిద చేసిరి. మైనింగ్ పేర అందిన కాడికి దోసుకబుక్కిరి. ప్రకృతి ఏడ నిమ్మలం ఉంటుంది. దానికి కడుపు పొగ పెడితే నీకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు గదే భూతల్లికి ప్రకృతి కూడా ఆ రకంగా మోసాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి గిసవంటి కథలు నడుస్తున్నాయి. ఇదంతా ఇప్పుడు పాపం సామాన్య రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. ఎవడో చేసిన పాపానికి పాపం రైతులందరూ ఆగానికి వచ్చింది కథ వాళ్ళ బతుకు. రైతులకు నష్టం జరగకుండా చూడుర్రి. తుఫాన్ నేపథ్యంలో సీఎం రేవంత్ సమీక్ష. తెలంగాణకు వర్ష సూచన దృష్ట్యా రైతులకు నష్టం కలగకుండా పంటలు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎట్లనైనా నాంతే ఒడ్లు, ధాన్యం, మొక్కజొన్న అయినా పత్తి అయినా వడ్లైనా ఈ వచ్చిరాని వానలకు పక్క నాంతాయి. నాణ్య వడ్లను కూడా, మొలకెత్తిన వడ్లను కూడా, రంగు మారిన ధాన్యాన్ని కూడా సర్కారు కొనాలని, రైతుల బాధ అర్థం చేసుకోవాలని నేను ఒకసారి సర్కారుకు పద్ధతి బట్టి గుర్తు చేస్తుంది. పోతే ఏపీలో మరో సిక్సర్. కొత్తగా 6 జిల్లాల పునర్విభజనపై నేడు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు. 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సిఫార్సులు. నవంబర్ 7న ఆమోదం. జనవరి 1 నుండి అమలుకు ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పుపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. జిల్లాల పునర్విభజనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వినతులు, ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో చర్చించి ఆయన సూచనల మేరకు తుది నివేదికను రూపొందించనుంది. ఈ నివేదికను నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ మరో సిక్సర్. కొత్తగా 6 జిల్లాలు పురుడు పోసుకోబోతున్నాయట. అమరావతి, మార్కాపురము, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి 6 జిల్లాలుగా మారబోతున్నాయట. వాటి రూపురేఖలే మారబోతాయట. చూడాలి మరి రేపు ఏం జరుగుతుందో. తెలంగాణలో ముగిసిన మద్యం షాపుల డ్రా. రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు డ్రా. వైన్స్ టెండర్లలో సంగారెడ్డి యువకుడి హ్యాట్రిక్. ఖజానాకు కాసుల గలగల.
ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాడా ఎగదరా బతుకు తండ్లాడా ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కే కదరా బతుకు బజారు కెక్కే కదరా బజార్కి ఎక్కినా ఏం లేదు లజ్జపోయినా ఏం లేదు సిగ్గిపోయినా ఏం లేదు కడుపుల కాలేయం ఖరాబ్ అయినా ఏం లేదు కడుపుల పేగులకు తూట్లు పడ్డా ఏం లేదు ఇంకేమైనా ఏం లేదు ఆకలి కోసరకాల మూత్రపిండాలలో రాళ్ళు ఇంతలావు శీషం కొట్టి లెక్క అయినా ఏం లేదు ఏదైనా పురస్తే మేము తాగాలి ఊగాలి తందనాలు ఆడాలి ఎంజాయ్ చేయాలి ఇదే కోరుకుంటుంది ఇప్పుడు కొంతమంది నేటి తరం అందరు కాదు బుద్ధిమంతులు ఉన్నారు ఇక పొద్దున్నాక షెడ్డో పాటో పనిచేసి చెమట ఒడిపించి పానం వలిస్తే పొద్దుకంగా సుక్క ఇక వాళ్ళకి ఇంత కోడిగుడ్డు ఆమ్లెటు షెడ్డో పాటో కౌసో నీసో లేకపోతే పెన్నంతో పంచాలి తెలంగాణ అంటే అంటారుగా ఇప్పటికి కూడా అయితే ఇక ఇంట్లో కొంతమంది దరఖాస్తులు పెట్టుకుని ఒక ఆయన 10 పెట్టిండు దరఖాస్తులు అవి మొత్తమే రాలే ఒక ఆయన 3-4 పెట్టిండు అందులో ఒకటి వచ్చింది ఒక ఆయన ఒకటే పెట్టిండు వచ్చింది ఒక ఆయన 20 పెట్టిండు లేదు మళ్ళీ ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షలట కోట్ల రూపాయలు అన్న మరి 10-20 పెట్టినోడు ఎంత అయింది ఇక 1,00,000 రూపాయలు కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళకు కొంతమందికి తగలలేదట 1, 2, 3, 4 పెట్టిన వాళ్ళకు ఏదో ఒకటి వచ్చిందట వాళ్ళకు ఓళ్ళకి మొత్తమే రాలేదట మొత్తానికి డ్రాలు తీసారు లక్కీ డ్రాలో అదృష్టం కొద్దీ ఇక ఎవరి బట్టకు వాళ్ళు ఇక ఇప్పుడు సంకలు గుద్దుకుంటారు వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఏమో ఏడుపు ముఖం పెట్టారు మొత్తానికి తెలంగాణలో మద్యం షాపుల డ్రా ఒడిసిందట ఆ మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించండి సీఎం రేవంత్కు బండి సంజయ్ విజ్ఞప్తి తెలంగాణ క్యాబినెట్లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు మరి ఎవరో చెప్పరాదే సంజయ్ అన్న సల్లకొచ్చి ముందు దాస్తున్నావే చూద్దాం మరి చెప్పిండా ఏంది 2లా చూద్దాం చెప్తే ఇప్పుడు ఈ కోయిలాగా గట్టిది అన్నట్టే ఇక ఇగోది అలాంటి మంత్రులను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ఎంఐఎంకు చెందిన రౌడీ షీటర్లు పోలీసులను చంపినా హత్యాయత్నం చేసే స్థాయికి పేటరేగిపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుందన్నారు ఇంతకు ఆ మంత్రి సంగతి ఏందో చెప్పరాదే ఏ మంత్రి పిలిపించుకుండో ఆ మహిళా అధికారులను పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నా అనేది పేరు చెప్పరాదే ఈ సల్లకొచ్చి ముంతదాశ ఏవారం ఎందుకే సంజయ్ అన్న ఏదైనా ఉంటే నిట్ట నిలుగుండా కుండ బదలు కొట్టు ఏది రాయలే మంత్రి పేరే రాలే ఎక్కడ మొత్తమే కనపడతలేదు మంత్రి పేరే లేదు ఈ సారి పెత్తానమేందే సంజయ్ అన్న ఇకపోతే జూబ్లీ హిల్స్లో పోటీ ఎవరికి అంటే మజ్లిస్ భాజపా మధ్యనాట అమ్మో వచ్చింది పెద్ద కోయాగ వచ్చింది రామచంద్రయ్య రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు హాజరయ్యారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు జూబ్లీ హిల్స్లో మజ్లిస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది ప్రజలు బీజేపీకి ఓటేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయి ఆ పార్టీని ఆపాలంటే బీజేపీని గెలిపించాలి జూబ్లీ హిల్స్కు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి చేసిందేమీ లేదు బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని ఇక ఆయన సంఘాలు గుర్తుకుంటుండు మజ్లిస్ కోయిలాగా లేవన్నా అన్నీ ఒకే తొగర ఉన్నాయి ఇప్పుడు ఏమి లేవు ఒక కోయిలాగా నిన్నమని అండవాయిగా
దాని మీద ఫోక్సో కేసు ఉందాట, రౌడీ షీటర్ ఉందాట, రకరకాల కేసులు కూడా ఉన్నాయట. ఆ కోళ్ళాగాని ఇప్పుడు సంఖలు ఎక్కించుకొని జోలపాడ వాడుతున్నాయి బీఆర్ఎస్ కోళ్ళాగలు. సల్మాన్ ఖాన్ ఏదో ఉందిగా కోళ్ళాగ, ఆ కోళ్ళాగ మీద ఫోక్సో కేసు కూడా ఉందట. అంటే చూడురి ఎంత రామసకాని కోళ్ళాగో చూడురి. గసవంటి కోళ్ళాగని సంఖలు ఎక్కించుకొని దోస్తానం చేస్తున్నాయట బీఆర్ఎస్ కోళ్ళాగలు. ఇక కొన్ని కోళ్ళాగలు ఇక్కడ, కొన్ని కోళ్ళాగలు అక్కడ, కొన్ని కోళ్ళాగలు ఇక్కడ అక్కడ కందిరీగలోనే ఎడవాసినాయి ఎంఐఎం కోళ్ళాగలు కూడా అనేది కనపడుతుంది ఆడ. అంటే మైనార్టీ కోళ్ళాగలు. ఇక మొత్తం మీద మజ్లిసు భాజపా ఇద్దరికే ఉందట పోటీ. ఇక అటు బీఆర్ఎస్ వాళ్ళని మందలిస్తలేడు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని మందలిస్తలేదు. సరే చూద్దాం ఇక ఎవరి పాలకో ఎవరి ఊరుకో రేపు జనాలు చెప్తారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఏఎన్ఎన్ జర్నలిస్టు విజయం. ఇది కోళ్ళాగ, మా కోళ్ళాగే ఇది, మా ఛానల్లో పనిచేసే కోళ్ళాగే ఇది వచ్చింది. అశోక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా విజయం సాధించిన అశోకు అభినందించిన జర్నలిస్టులు. హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఏఎన్ఎన్ సినిమా బ్యూరో రిపోర్టర్ సీనియర్ జర్నలిస్టు అశోక్ దయ్యాల సంచలన విజయం సాధించారు. 336 ఓట్లు సాధించి అనూహ్య విక్టరీ అందుకున్నారు. ఓరాబోరీగా జరిగిన ఎన్నికల్లో అశోక్ సంచలన విజయం సాధించడంతో ఏఎన్ఎన్ యాజమాన్యం, సీనియర్ జర్నలిస్టులు అభినందించారు. తీవ్ర పోటీ ఉన్న సందర్భంలోనూ ఏఎన్ఎన్ తెలుగు జర్నలిస్టుగా బరిలో నిలిచి స్నేహితులు సహచరుల మద్దతుతో మంచి విజయం సాధించడంపై ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి అభినందించారు. అశోక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అశోక్ను ఏఎన్ఎన్ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో GM అరవింద్ రెడ్డి, అజయ్, రామ్ ప్రసాద్, క్రాంతికుమార్, భాగ్యరాజు, వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ కోళ్ళాగ గెలిచిందాట, మరి ఏమైనా దావత్ ఉందా లేదా ఏం కథ? మరి ఒకసారి మనం కూడా అభినందనలు చెబుదాం. ఎక్కడ ఉందో కోళ్ళాగ మరి. 10 అంకెల మొబైల్ నంబర్ నుండి మీ అకౌంట్ లేదా సిమ్ అప్డేట్ కోసం మొత్తానికి కోళ్ళాగ జర మెత్తడి మనిషి, సున్నిత స్వభావము, పండు వెన్నెల లాంటి నిండు గుణం ఉన్నాడు అనేది జర్ర ముద్ర వేసుకుంది కోళ్ళాగ. కాబట్టి నిగ్గింది, అటో ఇటో నిగ్గింది, బయటపడ్డది. ఇక శనార్థి ఓ పిల్లగా, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. శాల్వ గీల్వ మంచిగా జోరుదారుగా ఉంది కథ. నేను స్టూడియోలో CEO కంది రామచంద్రారెడ్డి, ఇక మిగతా ఉద్యోగస్తులు మరి రామసకదరంగా నిన్న పండుగ చేసినట్టు ఎట్టేట సంగతి ఏమనిపిస్తుంది పారం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలిచినందుకు? థ్యాంక్స్ తాత. యాక్చువల్ గా మన CEO గారు కందిసి రామచంద్ర రెడ్డి గారు ఎంతో సహకరించారు. యాక్చువల్ గా సార్ ఇట్లా నేను కంటెస్ట్ చేస్తా సార్ ఇట్లా ప్రెస్ క్లబ్ లో అంటే గో హెడ్ నేనున్నా మీ వెనకానన్నారు. ఆయన అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా అంటే మీకు ఏ సపోర్ట్ కావాలని చేస్తా అని ఫ్రీడమ్ ఇచ్చారు. ప్రతి క్షణంలో ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. ఆయన కూడా అసలు CEO స్థాయిలో ఉండి కూడా ఒక సాధారణమైనటువంటి ఎంప్లాయ్ కోసం జర్నలిస్ట్ మిత్రులతోటి కూడా ఆయన ఫోన్ చేసి కేటాయించి గెలిపించాలి. ఆయన కూడా నా కోసం పనిచేయడం అసలు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే CEO స్థాయి వ్యక్తి ఒక సాధారణ ఎంప్లాయ్ కోసం ఇట్లా చేస్తున్నారని ఆయన చెప్పడం వల్ల ఆయన చాలా మంది నాకు కలిసి వచ్చి నాకు ఓటింగ్ దగ్గర కూడా రామచంద్ర రెడ్డి గారు చెప్పారు, మీ NNS CEO గారు చెప్పారు అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఒక బలమైనటువంటి ప్యానెల్ అంటే హోరాహోరీ జరిగిన పూరిలో పెద్ద ప్రముఖులు అంటే పెద్ద సంస్థలు చేసిన జర్నలిస్టులు, దాదాపు 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులు అందరూ కాకుండా మనకు ఒక అవకాశం వచ్చింది, గెలుపు వచ్చిందంటే దానికి కారణం కూడా మా CEO గారు చాలా ఆయన సహకారం మాత్రం మర్చిపోలేదు తాతగారు. మొత్తం మీద మీరు కూడా ఒక నా కోసం మీరు కూడా ఒక సాటి ఎంప్లాయీ కూడా సపోర్ట్ చేశారు, ఒక మంచి వీడియో చేశారు. ఆ వీడియో కూడా జనాల్లోకి వెళ్ళింది. అందరు కూడా చర్చించుకుని అరే నరసయ్య తాత చెప్పిండు అని అనడం
నాకు చేయడం చాలా సంతోషం అనిపించింది. అంటే ఇవన్నీ అందరూ కలిసి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ విజయం వచ్చింది. ఈ విజయం ఇది జర్నలిస్టులకు అలాగే మా ఏఎన్ఎన్ స్టాఫ్ కి శివ గారికి అంకితంగా ఇవ్వాలనుకుంటున్నాను తాత. అబ్బా చూసినారులా, అంటే ఒక సువిశాల హృదయుడు, సుగుణాల ఉదయుడు, ఒక మరి అంటే ప్రతిభ ఉంటే ప్రోత్సహించే ఒక సౌమ్య సున్నితత్వం గల మనసు గల మరి కంది రామచంద్రారెడ్డి ఆయన ఆ రకంగా సపోర్ట్ చేయడం, నేను ఛానల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం, అంటే ఈయన గెలుపులో భాగమయ్యారు అనేది ఇలా ఈ గెలుపు నాది కాదు మా వల్లది అందరిది గెలుపు అనేది ఇలా మన అశోక్ దయ్యాల మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇక మరి మీరు రేపు మరి ప్రెస్ క్లబ్లో గిట్టిన నాయసంటి వాళ్ళకు షెడ్డో పాటు ఏమైనా ఆపద కలిగితే మీరు ముందుండి ఉంటారా? ఖచ్చితంగా తాత. ఎందుకంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్ కోసం నేను చేస్తాను. వాళ్ళు మన మీద పెట్టినటువంటి బాధ్యత. దాదాపు 336 ఓట్లు వేసి గెలిపించారు. చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ఉన్న దాంట్లో ప్రతి ఒక్క జర్నలిస్టులకు సీనియర్లు జూనియర్లు అనుకుంటా కొత్త వారికి మెంబర్షిప్ ఇచ్చే విషయం కావచ్చు, సీనియర్లకు అక్కడ సంక్షేమ పథకాలు సంబంధించినటువంటి హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటికి కూడా నేను అండగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. వారి కోసం సహాయశక్తితో ప్రయత్నం చేస్తాను తాతగారు. అది పండు వెన్నెల లాంటి నిండు గుణం గల్లోడు అశోక్ దయ్యాల అని ఏ రకంగా తోటి జర్నలిస్టులు నిన్ను మరి ఇలా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలిపించారో మీరు అదే అభిమానంతో మీరు రేపు ఆపది సాపది ఉన్న జర్నలిస్టులకు మీరు మరి అరుచుకోవాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ తాత. శనార్థి తాత. ఇగో ఇది కథ. జూబ్లీ హిల్స్లో నేడు కమలం ప్రచార దండయాత్ర. కార్పెట్ బాంబింగ్ పేరుతో అగ్రనేతలంతా రంగంలోకి. ఒకేసారి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు, సీఎంలు, ఎంపీలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు, శాసనసభ, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒకేసారి నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ఉన్ననాడేమో ఉట్ల పండుగ, లేని నాడేమో లొట్ల పండుగ అన్నట్టుంది ఇప్పుడు బీజేపీలో భాగవతం. నిన్న మొన్న బీజేపీ పెబ్బ రామచంద్రయ్య పోతుంటే ఆయన వెనకంగా పిల్లల కోడి కన్నా 20 మంది 20 పిల్లలు 30 పిల్లలు ఉంటాయి. పిల్లల కోడి కన్నా అని పోతుంటే పిల్లలు వామ్మో ఎంత హుషారుగా వస్తాయి, నిపాడైపోదు. నిన్నమన ఈ జూబ్లీ హిల్స్లో బీజేపీ పెబ్బ తిరుగుతుంటే 4-3 కనపడుతురాడ. ఊరి అమ్మ ఎక్కడవా ఈ గుమ్మాయి జక్కాయ అంతా ఎక్కడవా, ఏడవైనారు ఏడవున్నారు దేవుడా అని సోషల్ మీడియాలో ఒక తీరుగా అంటేనా ఇక మరి అది సురుకు ఎక్కడ జరిగిందో ఏం కాదో ఇవాళ నీ దండం పెడితే ఇక రాటి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, షేర్ ఖాన్ 100 మంది ఒకేసారి రారి అని అంటదిగా కోళ్ళాగా, రామ్ చరణ్ కోళ్ళాగా. ఇక ఇప్పుడు ఇక ఈ ఈకలు తోకలు కాదు, మేము 100 మందిని ప్రజాప్రతినిధులను కదిలాం, ఇక మా పతార ఏందో చూపిస్తాం అని ఇప్పుడు లెంకలు కొడుతున్నాయి బీజేపీ కోళ్ళాగలు. చూడాలి మరి నేను కూడా అట్లా పోతే ఏమన్నా కలిస్తే, ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ఆ కోళ్ళాగలే ఉంటట్టున్నాయి. అరుచుకుంటా ఈ కోళ్ళాగల భాగవతం కూడా అరుచుకుంటా ఇవ్వాల. ఇంకేముంది, తుఫాను చెప్పుకున్నాం. వచ్చింది కోయిలాగా వచ్చింది. ఆటోలో కేటీఆర్ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండు. తెలంగాణలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఈ కోళ్ళగా ఇంత సుఖమైన పలుకులు పలుకుతుంది కదా,
ఆటో డ్రైవర్లు అంటే ఈయనకు ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది కదా గుండె లోతులకు వెళ్ళి. యాదగిరి గుట్టల ఆటోలు పైకి పోవాలంటే అమ్మ ఎన్ని కథలు పెట్టించుర్రు ఇలా అయ్యావలా. పొట్ట చేత పట్టుకొని ఆటో నడుపుకుంటేనే 10 రూపాయలు వస్తే సంసారం వెళ్ళేది ఆటో డ్రైవర్లకు. 100 ఆటోలు మాత్రం తీసుకుపోయి శతకుప్పలు పెట్టినట్టు పెడితే పాపం వాళ్ళ బాధ చెప్పుకోలేని బాధ. ఇక ఆఖరికి వస్తారు కల్లా ఇక నిరుద్యోగ వృత్తి ఎక్కడ వాయను, KG to PG విద్య ఎక్కడ వాయను గంగర కలిసి, డబల్ బెడ్రూమ్లు జాడ లేదు, ఆరోగ్యశ్రీ అటకెక్కించి దళితులకు 3 ఎకరాలని వీళ్ళు 100 ఎకరాలు. ఇప్పుడు యాదగిరి గుట్ట చుట్టూ వీళ్ళే ఉన్నాయి భూములు. అవి వంచూరి దళితులకు వంచూరి నాటకాలు ఆడుతుర్రు. యాదగిరి గుట్ట చుట్టూ గుట్టల కాంచి కొని వేసుకుర్రు, 100 ఎకరాలు సంపాదించుకుర్రు ప్రతి గుట్టకాడ. ఇంకా ఇది కాదని బయట దేశాలలో బాగా సంపాదించుకుర్రు. ఇవాళ మేము సక్కం పూసరం ఆటో డ్రైవర్ల బతుకులు బజార్ల పడ్డాయి అని పలుకులు పలుకుతుర్రు చిలక పలుకులు. 10 ఏళ్ళు మీకు రాజ్యం ఒప్పజెప్పి పెత్తానం కడితే ఏం చేసిర్రు మీరు? లక్షల కోట్లు దోసుకునుడు దాచుకునుడు తప్ప ఇంకేమైనా చేసిర్రా మీరు ఉద్దారకం? ఇప్పుడు ఆ యాదగిరి గుట్ట ఆటో డ్రైవర్లకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఈయన భాగవతం అంతా బయటకు తీస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే మేము ఆటో డ్రైవర్లని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టుగా ఇగో ఈ కథలు. ఇప్పుడు ఈ కోళ్ళగా ఈ కథ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాలు ఊరుకుంటాయా? అయ్యామంటున్నాయి బస్సు ఎక్కుతున్నాయి. బస్సు ఎక్కి ఆడోళ్ళు రామసకదనంగా బస్సులలో పోతుర్రు. ఉచిత బస్సు పేరు మీద ఇలా ఒక్కొక్క మహిళకు నెల పేరు మీద వాళ్ళకు రామసకదనంగా పైసలు మర్రబడుతున్నాయి. ఆ పైసలు మొత్తం సర్కారే కడుతుంది ఆర్టీసీకి. ఉచిత బస్సు పేరు మీద ఇలా మా ఆడబిడ్డలు రామసకదనంగా తీర్థయాత్రలు పోతుర్రు, పూజలు పురస్కారాలు చెడ్డ పడ్డ అమ్మగారింటికి అత్తగారింటికి దావతులకు పండుగలకు పబ్బాలకు అన్నిటికీ తిరుగుతుర్రు మా ఆడబిడ్డలు ఉచితంగా అని ఇప్పుడు వాళ్ళు చెప్ప తిరుగుతుర్రు. ఇక ఇప్పుడు ఈయన నేను సుఖం పూసను నేను ఎంతో చేసినా అని ఇప్పుడు ఈయన చెప్పుకుంటున్నాను. జనాలు తెలియదా ఎవరేం చేసిర్రు? జనాలు అంతా ఎడ్డోళ్ళా ఆనలు కొట్టగానే ఆతలు అప్పుడే ఇక మర్చిపోయినాయి, మార్చిపోయినాయా? ఆనలు కొట్టగానే ఆతలు మార్చిపోయినాయి అప్పుడే. అన్నం పెట్టినా సున్నం పెట్టినా ఎప్పటికీ ఆదికే ఉంటాడు బొక్క బొందల పడేదాకా. గులాబీ పార్టీకి భారీగా తగ్గిన విరాళాలు ఇంకా కూడా తగ్గుతాయి. 97.4% డమాల్ అధికారంలో ఉన్నప్పుడు 580.52 కోట్లు, గత ఏడాది 15.09 కోట్లే. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీకి వచ్చే విరాళాలు 97.4% తగ్గిపోయినట్టు సమాచారం. మరి బెల్లం ఉన్న కాడికే కదా ఈగలు పోయేది ఏం పిరా? బెల్లం ఉన్న కాడికే ఈగలు పోతాయి. వాసన రాంది నీ గులాబీ పువ్వు పండుకుంది, ఇప్పుడు అది పరిమళిస్తలేదు. గులాబీ గుబాలింపు లేదు, ముడుచుకొని పండుకుంది. ఎవరు వస్తారా వాసన చూస్తానికి? గులాబీ పువ్వు గుప్పున ఇట్లా గుబాలు ఇస్తుంటే హాహా అని వద్దురు. ఇక పండుకుంది ఇంకా కూడా పండుకుంటారు మీరు. సరే ఇంకేముంది పిరా? పాక్ మాకు మిత్రుడే, ఇదే కదరు. భారత్తో బంధం వదులుకోలేం, మార్కో రూబియో. ఎక్కడికి పోయాగిది? పాక్ మాకు మిత్రుడే. వామ్మో. భారత్ పాకిస్తాన్ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్తో వ్యూహాత్మక సంబంధాల విస్తరిస్తున్న సమయంలో భారత్ను దూరం చేసుకోలేమని చెప్పుకొచ్చారు. భారత్తో ఉన్న చారిత్రాత్మకమైన బలమైన ముఖ్య సంబంధాలను పణంగా పెట్టబోమని తెలిపారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో మార్కో రూబియో
ఈరోజు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాక్తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్కు ఆందోళనలు ఉన్నాయి. వేర్వేరు దేశాలతో మాకు సంబంధాలు ఉండాలనేది భారత్ అర్థం చేసుకోరి ఇవ్వడం వద్దంటున్నా మిమ్మల్ని మొత్తం ఇట్లా కావలించుకోరి వాళ్ళతోని రాసుకొని పూసుకొని తిరుగురి పాకిస్తాన్ వాళ్ళతోటి. వాళ్ళు ఎప్పటికైనా మాకు తల కింద తాసులే, మన భారత్కు తల కింద తాసులే, పడగ విప్పిన పాములే, ఏదో ఒకరోజు బుస్ అనేటోళ్ళే. వాళ్ళను ఏనాడు నమ్మొద్దు. పాకిస్తాన్ వాళ్ళు భారతదేశానికి పక్కన బల్యం లాంటి వాళ్ళు. మీరు వాళ్ళని ఇట్లా బిర్రగా ఇట్లా రాసుకోరి కవగలించుకోరు వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని రాసుకొని పూసుకొని తిరుగుర్రి. ఓడని వద్దంటుండా ఎవరి లెక్క వాళ్ళదే. ఇదేంది ఇది? ఆ మంత్రి గర్భవతి 83 మందిని కనబోతుంది. ఇదెక్కడి గందరగోళం రో దేవుడా, ఏంది ఇది? ప్రధాని సంచలన ప్రకటన. ఆమె మొన్న ఈ మధ్య మంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే పదవి చేపట్టి నెల తిరగకుండానే ఆమె నెల తప్పిందంటూ ఆ దేశ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. ఆమె ఏకంగా 83 మంది పిల్లల్ని కనబోతుందంటూ విచిత్రమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏంది పాడైపోయి గారు. అయితే ఆ ప్రకటన లోతుల్లోకి వెళ్తే అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అల్బేనియా ప్రధాని ఏడి రమా బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. మొన్న మధ్య తాను కేబినెట్లోకి తీసుకున్న మంత్రి డియోల్లా గర్భవతి అని ప్రకటించారు. అయితే ఆమె మనిషి అనుకుంటే పొరబడినట్లే. ఆమె ప్రపంచంలోనే ఏఐ ఆధారిత మంత్రి. అమ్మని దండం పెడితే ఏడికి కలిపిరో చూడురి. నేను నిజమే అనుకుంటే ఇప్పటిదాకా మీరు కూడా అనుకోవచ్చు. గిసబడి కథలు ఉన్నాయి కథలు. ఏఐ ఆధారిత మంత్రి. ఏఐ ఆధారిత మంత్రి 83 మంది పిల్లలు లేనిది 200 మంది పిల్లల్ని కూడా కంటది. మిషనేగా. ఆధారిత మంత్రి. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. యూరప్ దేశమైన అల్బేనియా మాత్రం ఈ అధునాతన సాంకేతికతను వినూత్నంగా ఉపయోగిస్తుంది. అవినీతిని నిరోధించేందుకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ డియోల్లాను కేబినెట్ మంత్రిగా నియమించింది. ప్రపంచంలోనే ఈ తరహా నియామకం జరగడం ఇదే తొలిసారి. అయితే ఆమె ద్వారా 83 మంది పిల్లలను పుట్టించి వాళ్లను పార్లమెంటులోకి వదలబోతున్నారట. ఒక్కో సోషలిస్టు పార్టీ పార్లమెంటు సభ్యునికి ఒక్కో సహాయకుడిగా కేటాయిస్తారట. డియోల్ల ద్వారా మేము ఒక పెద్ద ప్రయోగం చేశాం. ఇప్పుడు ఆమె 83 మంది పిల్లలతో గర్భవతి అయ్యింది. పుట్టబోయే ఏఐ సంతానాన్ని సహాయకులు నియమించబోతున్నాం. వాళ్ళు పార్లమెంటు సమావేశంలో పాల్గొని సభ్యులుగా గైహాజరైనప్పుడు జరిగిన చర్చలను నమోదు చేసి తగిన సూచనలు ఇస్తారు. ఉదాహరణకు మీరు కాఫీకి వెళ్ళి తిరిగి రావడం మర్చిపోతే ఈ పిల్లాడే మీకు ఆ హాల్లో ఏం జరిగింది, ఎవరి మాటకు ప్రతిస్పందించాలో చెబుతాడు అంటూ అల్బేనియా ప్రధాని వివరించారు. పూర్తిగా తల్లి నుంచి సంక్రమించే జ్ఞానంతోనే ఆ పిల్లలు పనిచేస్తారని అన్నారాయన. ఏమో కానీ మొత్తానికి ఇక్కడ మనము ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ముచ్చట. ఇప్పుడు ఏఐ మోతబోతుంది ఇప్పుడు దునియాలో. ఇప్పుడు దీంతో కథ ఏం నడుస్తుంది అయ్యా అంటే రాయరంకుల బొమ్మలను కూడా తయారు చేస్తుంది యువత. రాయరంకుల బొమ్మలను కూడా తయారు చేస్తుంది నేటి కొంతమంది యువత. మరి అందరూ మన పంచాయతీ రాగాలి. కొంతమంది యువత రాయరంకుల బొమ్మలను తయారు చేసి
అడ్డమైన పోస్టులు, సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు, గలీజు పోస్టులు, 4 గోడల మధ్య మాట్లాడుకునే మాటలు, 4 గోడల మధ్య చేసే చేష్టలు, ఇకారం తప్పిన కూతలు, ఇజ్జతి ఇలువలేని మాటలు అవి చూసి ఇప్పుడు 10 చదివే పోరగాళ్ళు అయితే 12 చదివే పోరగాళ్ళు అయితే ఆకర్షితులయ్యి ఇక ఫోన్లల్లో ఇప్పుడు అయ్యే మొదలుపెట్టి చూసేయాలా అయింది. ఏమన్నా మరి ఈ ఏఐ తోటి కొంతమంది విచ్చవిడిగా రాయరంగుల బొమ్మల తయారు చేసి వాటితోటి అనిపిస్తున్నారు. ఎవరు మాట్లాడుతుండ్రు, అసలు ఏం చెప్తుర్రు, ఈ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుర్రు? దీంతో ఏఐ తోటి మంచి సగం ఉంటే చెడు కూడా సగం ఉంది. సోషల్ మీడియాలో ఇవాళ 100లో ఓ 10, 15, 20 దాకా అయ్యే ఉంటాయి. ఇకారం తప్పిన వీడియోలు, ఇకారం తప్పిన మాటలు, ఆ మాటలు వింటుంటే చెవులకు కర్ణబేరి ఖరాబ్ అవుతుందా ఏందిరా అనిపిస్తుంది, చెవులు మూసుకోవాలనిపిస్తుంది. అంత ఇజ్జతి ఇలువలేని మాటలు ఈ ఏఐ బొమ్మలతోటి తయారు చేయించి మాట్లాడిస్తుర్రు. మరి వాళ్ళకు ఎందుకు లజ్జ లేదో, ఎందుకు సిగ్గు లేదో, మరి ఈ పోలీసు వ్యవస్థ ఈయన మీద ఎందుకు కన్ను పెడతలేదో ఏం కదో అర్థమవుతలేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇట్లాంటి వీడియోలు ఎవడు పెడుతుండు, ఎవడు పోస్ట్ చేస్తుండు, వాని ఐడి ఏంది, వాని కథ ఏంది, వాని నెంబర్ ఏంది? ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళ మీద జర్ర బిర్రుగా కన్ను పెట్టి గిసవంటి దగులుబాజీగాళ్ళను కట్టడి చేయాలని మా ANN ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఇంకా విస్తారంగా విస్తరించే ప్రమాదం ఉంది. యువత చెడు మార్గంలో పోయే ప్రమాదం ఉంది. గంజాయి మీద అయితే ఏ రకంగా ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ పటిష్టం చేసుకుంటా, అవగాహన కల్పించుకుంటా గంజాయి మీద ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ముంగడి పోతుంది కదా. ఇగో ఈ ఏఐ బొమ్మలతోటి కూడా ఈ కారం తప్పిన కూతలు మాటలు, ఆ బొమ్మలతోటి యువత చెడు మార్గంలో పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క తీరుగా మేము పద్ధతి పడి చెప్తున్నాం. అవసరమైతే నేను ఈ బొమ్మలతోటి, ఏఐ బొమ్మలతోటి సమాజానికి చెడు చేస్తోళ్ళు ఇంక ఎంతోమంది ఉన్నారు. ఈ చెడు చేస్తోళ్ళ భరతం పట్టాలి సార్ అని కూడా నేను హైదరాబాదు సిపి సజ్జనార్ సారు చెవులో కూడా వేద్దామనుకుంటున్నా. ఈ 2-3 రోజుల్లో సారును కలుస్తా, కలిసి ఈ ముచ్చట చెవులు వేస్తా, ఖచ్చితంగా ఈ ముచ్చట చెవులో వేస్తా. అవసరమైతే దీని మీద ఆయన స్పందన ఎట్లా ఉంటుందో, ఆయన ఏం మాట్లాడుతాడో కూడా అది నేను వీడియో తీసుకొని వస్తాను. ఎందుకంటే సమాజానికి సందేశం ఇవ్వాల్సిన కొంతమంది యువత అసలు భ్రష్టు పట్టించే కాడికి తీసుకొని వస్తుంది. చెడిపోయే అలవాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అనవసరమైన ముచ్చట్లను రెచ్చగొట్టి ఇకారం తప్పిన కూతలను, మాటలను, చేష్టలను పోస్ట్ చేసి ఎంతోమందిని వాళ్ళు ఇంకా చెడు మార్గంలో పోయేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏఐ బొమ్మలతోటి సమాజానికి చెడు సందేశం ఇస్తున్న ఆ బజవాజ్గాలను, లఫంగిలను పోలీసు వ్యవస్థ కఠినంగా శిక్షించాలని, ఇంకోటి చేయకుండా ఇది కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా మీ ANN నర్సే తాత కోరుకుంటుండు. మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాము. ఉంటా. శనార్థి.